మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి విభిన్నమైనటువంటి ఇబ్బందుల్లో నుంచి బయటపడడానికి గాను మనకి కేవలం వంటగదిలో ఉండేటువంటి సామాగ్రి ఏ ప్రకారంగా ఉపకరిస్తుందో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున మాకు విపరీతంగా ఇబ్బందులు ఉన్నాయి. మాకు అసలు ఏ దారి తెలియట్లేదు, మీకు అసలు బతకడమే మాకు దండగా అని అనుకునేటువంటి తీవ్రమైనటువంటి నిరుత్సాహంతో నిర్వేదంతో బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి ధనియాలు ఏ ప్రకారంగా ఉపయోగపడతాయో ఈరోజు తెలుసుకుందాం. ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు నల్లరేగడి మట్టి ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళాలి. నల్లరేగడి మట్టి అంటే నల్లగా మట్టి ఎక్కడుందో ఆ ప్రాంతానికే వెళ్ళాలి. ఎర్రమట్టి మాత్రం దీనికి పనికిరాదు. నల్లరేగడి మట్టి దగ్గరికి వెళ్ళి శుక్రవారం నాడు ఒక చెంచాడు ధనియాల పొడి అక్కడ వేసి నమస్కారం చేసుకొని రావాలి. అది ఎవ్వరూ తొక్కనటువంటి చోటై ఉండాలి. అలా ప్రతిరోజు కూడా అక్కడికి వెళ్ళడం, ఒక చెంచాడు ఆ ధనియాల పొడి అక్కడ వేయడం, మనసులో బాగా ఇష్టమైనటువంటి దేవుడు మీకు ఎవరు ఉన్నారో ఆ దేవుడికి నమస్కారం చేసుకొని మనకు ఉండేటువంటి కష్టాన్ని తీర్చమని ప్రార్థన చేయాలి. అది ఎవరు తొక్కకుండా ఉండటం కోసం కానీ మొదటిసారి మాత్రం ఏం చేయాలంటే ఆ ధనియాల పొడి ఎక్కడైతే నల్లరేగడి మట్టిలో వేశారో అది దాని మీద కాస్త అటు ఇటుగా చేసి ఆ మట్టిలో కలిసిపోయే విధంగా చేయాలి. ఇంతే. ఇలా చేసినట్లయితే గనక ఖచ్చితంగా మోడైనటువంటి చెట్టు చిగురించినట్లుగా మళ్ళీ మనకి మెల్లమెల్లగా జీవనం చక్కగా ప్రారంభం అవడానికి గాన అవకాశాలు కలుగుతాయి. అదే ప్రకారంగా ఈరోజు శుక్రవారం నాడు లలితా పరాభట్టారిక యొక్క ప్రీతి కోసం ఎవరైతే లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తారో వారి ఇంట్లో ఐశ్వర్యం స్థిరంగా నిలబడుతుంది. వదిలిపెట్టకుండా ప్రతిరోజు కూడా లలితా సహస్రనామ స్తోత్రాన్ని 6 మాసాల పాటు కనుక పారాయణ చేసినట్లయితే సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందని, ప్రతి శుక్రవారము లలితా సహస్రనామ పారాయణ చేస్తూ వచ్చినట్లయితే కనుక ఐశ్వర్యం కలుగుతుందని మనకి లలితా సహస్రనామ స్తోత్రంలో ఉండేటువంటి ఫలశ్రుతి తెలియజేస్తోంది. అంత భవ్యంగా మనందరికీ కూడా సమస్తమైనటువంటి ఐశ్వర్యాలు కలగజేసేటువంటి ఐశ్వర్యాది దేవత లక్ష్మీదేవి చేత సరస్వతీదేవి చేత ఇద్దరి చేత కూడా నిత్యము కూడా వింజామరలు వీయించుకుంటూ సేవలు అందుకుంటూ రమా వాణి సంసేవితైనటువంటి ఆ లలితా త్రిపురసుందరి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మన అందరి యందు కూడా వర్షించాలని చెప్పిన భావన చేస్తూ లలితా సహస్రనామ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. रत्नकिङ्किणिकारम्यरसनादामभूषित कामेशज्ञातसौभाग्यमार्गवोरुद्वयान्वित माणिक्यमकुटाकारजानुद्वयविराजित इन्द्रगोपपरिक्षिप्तस्मरपूर्णाभजङ्गिका गूढगुल्फाकूर्मपृष्ठज्जयिष्णुप्रपदान्विता नगधीतिथि सञ्चन्ननमज्जनतमो गुणा पदद्वयप्रभाजालपराकृतसरोरुह चिञ्जानमणिमञ्जीरमण्डितश्रीपदाम्बुजा मराळीमन्दगमना महालावण्यसेवरिः सर्वारुणानवद्याङ्गी सर्वाभरणभूषिता शिवकामेश्वराङ्कस्था शिवा स्वाधीनवल्लभा सुमेरुशृङ्गमध्यस्था श्रीमन्नगरनायिका चिन्तामणिगृहन्तस्था पञ्चब्रह्मासनस्थिता महापद्माटवी संस्था कदम्बवनवासिनी सुधासागरमध्यस्था कामाक्षी कामदायिनी देवर्षिगणसङ्घातस्तूयमानात्मवैभव भण्डासुरवधोद्युक्तशक्तिसेना समन्विता सम्पत्करी समारूढसिन्धुरव्रजसेविता అశ్వారూఢాధిష్ఠితా స్వకోటికోటివిరావృతా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.